ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతం తృతీయ స్కందము. తీవ్రమైనటువంటి ఏ ప్రధాన పురుషుడిని, ఈశ్వరుడును, భగవంతుడును అయిన నాకంటే ఇతరమైన దేవతల యందు ఆసక్తులైన జీవులు సంసార భయాన్ని పొందుతారు. జనని నా ఆనతని మీరటానికి భయపడే గాలి వీస్తుంది, అగ్ని వెలుగుతుంది, సూర్యుడు ప్రకాశిస్తాడు, ఇంద్రుడు వర్షిస్తాడు, నాకు భయపడే మృత్యువు కూడా పరుగు తీస్తుంది. కాబట్టి శాస్త్రజ్ఞానము, అనుభవ జ్ఞానాలతో కూడిన భక్తి యోగంతో యోగి శ్రేష్ఠులు పరమపద ప్రాప్తి కోసం నిర్భయమైన మనసుతో నా పాదాలను సేవిస్తూ సంచరిస్తూ ఉంటారు. తీవ్రమైన భక్తి యోగంతో నా మనస్సు నాయందు లగ్నమై ఉండినంత కాలం కూడా సత్పురుషులకు ఇహలోకంలోనే శాశ్వత మోక్ష సిద్ధి కలుగుతూ ఉంటుంది అని కపిలుడు ఇంకా కూడా ఇలా తెలియజేస్తూ ఉన్నాడు. అని ఇట్లు సన్మునీంద్రుడు జననికి హరిభక్తి యోగ సంగతి నెల్లన్ వినిపించి వెండియును నిట్ల నియన్ సమ్మోద చిత్తుడగుచుగడంకన్ అని ఈ విధంగా ఆ సన్ముని శ్రేష్ఠుడు కపిలుడు తల్లికి శ్రీహరి యొక్క భక్తి యోగ విషయాలను అన్నింటినీ కూడా వివరించాడు. మళ్ళీ కూడా ఆనందపూర్ణ మనసుతో ఉత్సాహంగా ఇలాగా చెప్తూ ఉన్నాడు. అమ్మా, ఈ రీతిగా భక్తి యోగ విశేషాలు తెలియజేశాను. ఇంకా ప్రకృతి మొదలైన వాటి విభిన్న లక్షణాలను తెలియజేస్తాను. ప్రకృతి మొదలైన లక్షణాలు తెలుసుకున్న నరులు ఆ ప్రకృతి మొదలైన గుణాల నుంచి విముక్తులవుతారు. హృదయంలో ఉండే సందేహాలు అనే ముడులు విప్పివేస్తాయి. అందువల్ల ఆత్మదర్శనం అవుతుంది. ఆ జ్ఞానం జీవుని మోక్షప్రాప్తికి కారణం అవుతుంది. కాబట్టి దాన్ని తెలియజేస్తాను. అందులో ఆత్మస్వరూపం ఎలాంటిదో విను. పరమాత్మ తుది మొదలు లేనివాడు, స్వయంగా ప్రకాశించేవాడు, విరుద్ధ స్వరూపుడు అంటే ప్రత్యక్ స్వరూపుడు, విశ్వంతో ఏకమయ్యే ఆయన సత్వము మొదలైన గుణత్రయ రూపమై అయినది. అవ్యక్తమైన వాడు భగవంతునికి సంబంధించిన ప్రకృతి యందు అప్రయత్నంగా లీలగా ప్రవేశించాడు. ఆ ప్రకృతి గుణత్రయమయమైనటువంటి స్వరూపంతో సృష్టి చేయటం ఆయన చూచాడు. దానితో మోహితుడయ్యాడు. అందువల్ల ఆయన విజ్ఞానం మాయమైంది. జీవుడు గుణత్రయ స్వరూపమైన సత్వరజస్త తమస్సు అనేటువంటి గుణత్రయాల స్వరూపమే అయిన ప్రకృతితో అంటే మిథ్యాజ్ఞానం వలన అంటే అబద్ధజనితమైనటువంటి అధ్యాస అని చెప్పవచ్చు. ఆ అధ్యాస వలన దానితో ఏకమయ్యాడు. అప్పుడు ప్రకృతి గుణాలను తన యందు ఆరోపించుకున్నాడు. చేసే పనులన్నింటికీ తానే కర్తను అనుకున్నాడు. అందువల్ల సంసారంలో కట్టుబడ్డాడు, పరతంత్రుడయ్యాడు. కర్తృత్వం లేని ఈశ్వరుడు సాక్షిగా ఉండడం చేత ఆత్మకు ఉన్నట్లు కనబడేటువంటి కార్యం, కారణం అనేటువంటి అంటే కర్త అనే ధర్మాలు ప్రకృతికి అధీనాలు అని, సుఖ దుఃఖాల అనుభవ ధర్మం ప్రకృతి కంటే కూడా విలక్షణుడైన పురుషుడిది అని జ్ఞానులకు మాత్రమే తెలుసు అని కపిలుడు తెలియజేశాడు. అప్పుడు దేవహూతి ఇలా అంటూ ఉన్నది. ఓ పురుష శ్రేష్ఠ, ప్రకృతి పురుషుడు స్థూల సూక్ష్మ ప్రపంచానికి కారణం అవుతారు కదా. కాబట్టి స్థూల సూక్ష్మాలను తెలుపుతూ వారి లక్షణాలను తెలియజేయవలసింది అని అడిగింది. భగవంతుడైన కపిలుడు అమ్మకు ఇలా చెప్పాడు. క్రమమున త్రిగుణమున వ్యక్తము నిత్యము సదాత్మకము మరియు ప్రధానముననగా ప్రకృతి విశేషములదియు విశిష్టమనిరి సద్విధులెలమిన్. ఓ అమ్మ, ప్రకృతి త్రిగుణాత్మకమైనది, అవ్యక్తము, నిత్యము, కార్యకారణ రూపము అయినప్పటికీ కూడా ప్రధానంగా ఉన్నది. అది స్వయంగా నిర్విశేషమే, అక్కడ ఏమీ మిగిలిలేదు. అయినప్పటికీ కూడా సమస్త విశేష ధర్మాలకు ఆశ్రయం అని విజ్ఞులు తెలియజేస్తూ ఉంటారు. ప్రకృతి 24 తత్వాలతో నిండి ఉంటుంది. పంచమహాభూతాలు, పంచ తన్మాత్రలు,
చర్మము, కన్నులు ఏ విధంగా అంటే ఇక్కడ పంచమహాభూతాలు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. పంచతన్మాత్రలు అన్నప్పుడు శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనేటువంటితో కూడుకొని చర్మము, కన్నులు, చెవులు, నాలుక, ముక్కు అనే జ్ఞానేంద్రియాలు, వాక్కు అంటే నోరు, చేతులు, కాళ్ళు, మలద్వారం, మూత్రద్వారం అనేటువంటివి మలమూత్ర విసర్జకావయవాలు అనే కర్మేంద్రియాలు, మొత్తం 10 ఇంద్రియాలు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 అంతఃకరణాలు, ఈ మొత్తం కలిపి 24 తత్వాల స్వరూపమైన ప్రకృతి సగుణ బ్రహ్మకు స్థానం అని చెప్పాను. అయితే ఇక్కడ సంకల్పము, నిశ్చయము, చింత, అభిమానము అనే 4 క్రమంగా కూడా అంతఃకరణ వృత్తులు. సంకల్పం దేనిది? మనసుది. నిశ్చయం బుద్ధిది. చింత మరి చిత్తానిది. అభిమానం అహంకారంది అనే 4 కూడా అంతఃకరణ వృత్తులు. 25వ తత్వం కాలం. దీన్ని గురించి ఇంకా తెలియజేస్తాను. పురుష శబ్దం చేత చెప్పబడే ఈశ్వరుణ్ణి మరి పౌరుషాన్నే కాలశబ్దం చెబుతుందని, అది వేరే ఒక తత్వం కానే కాదని కొంతమంది అంటారు. అందులో అహంకారంలో మోహాన్ని పొంది ప్రకృతి నందిన జీవుడు భయపడతాడు. ప్రకృతి గుణ సామ్యావస్థతో ఆ ప్రకృతి గుణ సామ్యావస్థలో ఉండడం చేత ప్రవర్తించే నిర్విశేషుడైన భగవంతుని విశిష్టమైన పనులు దేని వలన కలుగుతాయో దాన్నే కాలం అంటారు. అది కూడా జీవరాశి లోపల ఉండడం చేత పురుషుడని, బయట వ్యాపించడం చేత కాలమని వ్యవహృతం అవుతూ ఉంటుంది. అంటే లోపల జీవుడు, బయట కాలం అనే భగవంతుడు. అదే 25వ తత్వం. తన యొక్క మాయతో ఈ 25 తత్వాలలో అంతర్గతుడైన జీవుని వలన వికారం చెందినది. జగత్తుకు కారణమైన ప్రకృతి యందు పరమాత్మ తన తేజస్సును ఉంచాడు. ఆ ప్రకృతే హిరణ్మయమైన మహత్తత్వాన్ని పుట్టించింది. ఆ తరువాత సమస్త ప్రపంచానికి బీజమైన వాడు, లయం కానీ విక్షేపం కానీ లేని ఈశ్వరుడు సూక్ష్మ రూపంతో తనలో ఉన్న మహదాదులను, విస్తారాలను వెలిగించాడు. తన తేజస్సుకు కీడు కలగజేసి తనకు నిద్ర కలిగించే తమస్సును మృంగివేశాడు అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. దివ్యమగు వాసుదేవ దివ్యూహ చతుష్టయంబు త్రిజగములందున్ సేవ్యంబని చెప్పంబడు భవ్య గుణాదాని నెరుగబలికెదనీకున్. శుభగుణాలు కలిగిన ఓ తల్లి, వాసుదేవుడు మొదలైన వారు 4 వ్యూహాలు అంటే ముల్లోకాలలో పూజింపదగినవిగా ఉన్నాయి. వాటిని నీకు తెలిసేటట్లుగా చెప్తాను అని చెబుతూ, సత్వప్రధానమై స్వచ్ఛమై శాంతమై యూర్మిషట్కంబులను సరించి సురిచిర షాడ్గుణ్య పరిపూర్ణమై నిత్యమై భక్తజన సేవ్యమై తనచ్చివలనొప్పుచుండు నవ్వాసుదేవ వ్యూహమంత మహత్తత్వమందునోలి రూఢి క్రియాశక్తి రూపంబుగల్గా నహంకారముత్పన్నమయ్యెనదియు సరవి వైకారికంబు తైజసముదామ సంబున 3 దెరగుల బరగునందు దనదు వైకారికము మనస్సునకు నింద్రియములకు గగనముఖ భూతముల కరయా. ఆ వాసుదేవ వ్యూహము సత్వగుణ ప్రధానంగా ఉంటుంది. స్వచ్ఛంగా శాంతమై ఉంటుంది. ఆకలి, దప్పిక, సోహము, మోహము మొదలైనటువంటివి మరి ముసలతనం, మరణం అనే 6 ఊర్ములను అంటే ఈ 6 రకాలైనటువంటి మాయలను, మార్పులను తొలగించి వేస్తుంది. భగవంతుని గుణాలైన ఐశ్వర్యాదుల చేత 6 గుణాలతో నిండి ఉంటుంది. నిత్యము కూడా భక్తులకు సేవించదగినదిగానే ఉంటుంది. అదే మహత్తత్వం. భగవంతునికి లబ్ధికి మరి భగవంతుణ్ణి పొందేటానికి స్థానమైన దీన్ని చిత్తం అంటారు. ఆ మహత్తత్వం వికారం చెందడం వల్ల దాని నుంచి క్రియాశక్తి రూపమైన అహంకారం కలిగింది. అది వైకారికం.
మరి అది వైకారికం, తైజసం, తామసం అని 3 రకాలుగా ఉంటుంది. వాటిల్లో వైకారికం మనస్సుకు, ఇంద్రియాలకు, ఆకాశాది పంచ మహాభూతాలకు కూడా ఉత్పత్తి స్థానం. అది దేవతారూపంతో ఉంటుంది. తైజసహంకారంతో అంటే తైజసాహంకారం ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం ఇందాక 3 వైకారికం, తైజసం, తామసం అని తెలియజేసుకున్నాం. ఇప్పుడు వైకారిక అహంకారం అంటే సత్వము, తైజసం అంటే మరి రాజసాహంకారము. ఇది బుద్ధి ప్రాణాలు కలిగి ఉంటుంది. తామస అహంకారం అన్నప్పుడు ఇంద్రియార్థాలతో కలియడం చేత కేవలం అర్థమాత్రమై ఉంటుంది అని కపిలదేవుడు దేవహూతి మాతకు ఇంకా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. అట్టి అహంకారమంధదిష్టించి సహస్రఫణమండలాభిరాముడై తనరారునంతుడు సంకర్షుండనదగు పురుషుండు ఘనుడు మహిత భూతేంద్రియ మానసమయుడునై కర్తృత్వ కార్యత్వ కారణత్వ ప్రకట శాంతత్వ ఘోరత్వ మూఢత్వాది లక్షణ లక్షితోల్లాసి యగుచు నుండు నమ్మేటివి రెండవ వ్యూహమనగా ఘన వికారంబు బొందు వైకారికంబు వలన వినుము మనస్తత్వమెలమి బుట్టె మరియు వైకారికంభను మాత వినుము. అలాంటి అహంకారాన్ని అధిష్ఠించి మరి 1000 పడగలతో మనోహరుడై ఉండే అనంతుని సంకర్షణుడు అంటారు. ఆ పురుషుడు పంచభూతాలు, ఇంద్రియాలు, మానసమయుడై ఉంటారు. ఆయనకు కర్తృత్వం కానీ, కార్యత్వం కానీ, కారణత్వం కానీ, శాంతత్వం కానీ, ఘోరత్వం కానీ, మూఢత్వం కానీ మొదలైన లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి. ఆ సంకర్షణుణ్ణి రెండవ వ్యూహం గొప్ప మార్పు పొందే వైకారిక అహంకారం అంటే సాత్విక అహంకారం నుండి మనస్సు అనే తత్వం కలిగింది. అమ్మా, వైకారికాన్ని గురించి ఇంకా తెలియజేస్తాను విను. సామాన్య చింత, విశేష చింత అనదగిన సంకల్పం, వికల్పం అనే వాటితో కామ సంభవం అనబడేది అనిరుద్ధ వ్యూహం. అది ఇంద్రియాలకు అధిపతి అయి సమస్త యోగి శ్రేష్ఠులకు కూడా సేవించదగి శరత్కాలంలోనే నల్ల కలువలాగా శ్యామల వర్ణంతో ఉంటుంది. ఇంకా తైజసం అంటే అది రాజస బుద్ధి. దాని వలన రాజసం అనే బుద్ధి పుడుతుంది. తైజసం వల్ల ద్రవ్యాన్ని ప్రకాశింపజేసే జ్ఞానం, ఇంద్రియాల పనుల్లో సహాయపడటం, సందేహించటం, ఒకటి ఉంటే ఇంకోటి అనుకోవటం, అది మిథ్యాజ్ఞానం. అబద్ధమైన దాన్నే సత్యమని భావిస్తూ ఉంటుంది. నిద్ర, నిశ్చయం, గుర్తుంచుకోవడం అనేవి బుద్ధి లక్షణాలు. రాజసాహంకారం నుండి జ్ఞాన సాధనాలైన జ్ఞానేంద్రియాలు, క్రియలకు సాధనాలైన కర్మేంద్రియాలు కూడా కలిగాయి. ప్రాణానికి క్రియాశక్తి, బుద్ధికి జ్ఞానశక్తి కలగడం చేత ఇంద్రియాలకు రాజస ధర్మం ఉంటుంది. భగవద్భక్తి ప్రేరేపించడం చేత తామసాహంకారం నుంచి శబ్ద తన్మాత్ర పుట్టింది. దాని నుండి ఆకాశం కలిగింది. దాని నుండే శ్రోత్రేంద్రియం అంటే చెవి, వినికిడి కలిగింది. ఆ శ్రోత్రం శబ్దాన్ని గ్రహించేది అయ్యింది. అర్థానికి ఆశ్రయమైన శబ్దం వినేవాడికి జ్ఞానం కలిగించేది అయ్యింది. శబ్ద తన్మాత్రం వలన ఆకాశం అయింది. ఆ ఆకాశం ప్రాణులన్నింటికీ కూడా బయట లోపల తెరపై ఇవ్వటం, జీవుడికి ప్రాణాలకు ఇంద్రియాలకు ఆశ్రయం కావడం అనే లక్షణాలు కలిగి ఉంటాయి. కాలగమనం వల్ల వికారం పొందేది అంటే మార్పులకు మూలమైనది. శబ్ద తన్మాత్ర అనే లక్షణం కలిగిన ఆకాశాన్ని నుంచి స్పర్శ పుట్టింది. ఆ స్పర్శ వలన వాయువు కలిగింది. ఆ వాయువు నుండి స్పర్శను గ్రహించే త్వగీంద్రియం అంటే చర్మం పుట్టింది. మెత్తదనం, కాఠిన్యం, చల్లదనం, వేడి అనే స్పర్శకు ఉండేటువంటి లక్షణాలను చెబుతూ ఉంటారు. వాయువుకు చెట్ల కొమ్మలు కదిలించడం, కలిసి ఉన్నదాన్ని విడదీయడం, విడిగా ఉండే గడ్డి మొదలైన వాటిని కలపటం, ఒక వస్తువును శబ్దాన్ని తీసుకుపోవడం అనేవి ఉంటాయి. అయితే అది నేతృత్వం. దాని యొక్క తీసుకుపోవడం అంటే దాని యొక్క నేతృత్వంలో వాటిల్లో వాసన గల ద్రవ్యాన్ని ముక్కుకు అందించడం ద్రవ్య నేతృత్వం అవుతుంది. దూరంలో ఉండే శబ్దాన్ని చెవి గ్రహించేటట్లు చేయడం శబ్ద నేతృత్వం అవుతుంది.
ఇంద్రియాలు అన్నింటినీ ప్రోత్సహించడం అనేవి లక్షణాలు. దైవ ప్రేరణని పొంది స్పర్శ తన్మాత్రగా గల వాయువు వలన రూపం పుట్టింది. దాని నుండి ఓజస్సు పుట్టింది. రూపాన్ని నేత్రేంద్రియం గ్రహించేదయ్యింది. నేత్రంతో రూపాన్ని చూడటం. మరి ఒక వస్తువు యొక్క ఆకారంలో సమత గుణత అంటే ద్రవ్యానికి అప్రధానత్వం, కంటికి వస్తువు కనపడకపోయినా అది ఎంత ఉందో స్పర్శతో తెలుసుకోవడం అనే వాటిని రూపవృత్తులు అంటారు. తేజస్సుకు అగ్నికి కొన్ని సాధారణ ధర్మాలు ఉంటాయి. ద్యోతనం అంటే వెలుగు, పచనం అంటే బియ్యం మొదలైనవి ఉడకడం, దప్పిక కారణంగా త్రాగటం, ఆకలిని తగ్గించే అన్నం, చలిని పోగొట్టడం, ఎండించడం అనేవి తేజో వృత్తులు. రూపతన్మాత్రం అంటే రూపం యొక్క సూక్ష్మ రూపం. దాని వలన దైవ ప్రేరణ కలిగి మార్పును పొందే తేజస్సు వలన రసతన్మాత్ర పుట్టింది. జనని రసతన్మాత్ర వలన నీరు పుట్టింది. నీరు అన్నప్పుడు జిహ్వ అనే రసనేంద్రియం, జిహ్వ అంటే నాలుక, ఈ రసాన్ని మరి గ్రహించేది అయ్యింది. ఇక్కడ రసం అన్నప్పుడు రుచి. ఆ రసం అసలు ఒకటే అయినా కూడా భౌతికమైన మార్పుల వల్ల వగరు, చేదు, కారం, పులుపు, తీపి మొదలైనటువంటి భేదాలతో అనేక రకాలుగా రుచి అనేటువంటిది తయారైంది. ఇంకా ఇతర ద్రవ్యాలు కలవడం చేత మార్పులు కలిగి తడి కావటం, ముద్దగట్టడం, తృప్తి కలిగించడం, బ్రతికించడం, దప్పిక పోగొట్టడం, మెత్తగా చేయడం, తాపాన్ని నివారించడం, బావిలోని నీటిని తోడుతూ ఉంటే మళ్ళీ ఊరుతూ ఉండడం అనే వాటిని జలవృత్తులు లేదా జలధర్మాలు అంటారు. రసతన్మాత్ర వలన దైవ ప్రేరణ పొంది వికారాన్ని పొందిన జలం వలన గంధ తన్మాత్ర పుట్టింది. దాని నుండి పృథివీ కలిగింది. పృథివీ అంటే భూమి. మరి దాని నుండి ఘ్రాణం అంటే ముక్కు పుట్టింది. ఇది వాసనను గ్రహించే అవయవం అయింది. గంధం అంటే వాసన. ఇక్కడ గంధం ఒక్కటే అయినా కూడా పరస్పర కలిసిన శాఖాదుల కారణం చేత ఇంగువ మొదలైనవి కలవడం చేత ఏర్పడే కరంభం అంటే ఘాటైన సువాసనలు. గంజాయి మొదలైన వాటితో ఉండే దుర్గంధం, కర్పూరాదుల సుగంధం, తామర పూలు మొదలగున వాటిలో ఉండేటువంటి శాంతమైన సుకుమారమైన వాసన, వెల్లుల్లి మొదలగు వాటిలో ఉండే తీవ్రమైన వాసన, పాసిపోయిన అన్నంలో పులిహోర, పులగం మొదలైన వాటిల్లో ఏర్పడే పుల్లని వాసన అనేవి అనేక విధాలుగా ఉంటాయి. దైవానికి ఇతరాలకు బొమ్మలు మొదలైన వాటిలో ఒక ఆకారాన్ని కల్పించడం అనే భావన, నీరు మొదలైన కారణతత్వాల కంటే కూడా వేరైన ఇతర వస్తువులను ఆశ్రయించకుండానే స్థిరంగా ఉండడం అనే స్థానం, నీరు తదితర పదార్థాలకు ఆధారం కావడం అనే ధారణ ఘటాకాశ మఠాకాశాదుల వలనే విడదీసినట్లుగా కనపడుతూ పరిమాణ విశేషాదులతో సమస్త ప్రాణుల్లో కూడా స్త్రీ, పురుష మొదలైనటువంటి గుణాలను వ్యక్తం చేయటం అనే వాటిని పృథ్వీ వృత్తులు అంటారు అని చెప్పి మళ్ళీ ఇలా అంటూ ఉన్నాడు కపిలుడు. ఆకాశం యొక్క విశేషమైన గుణమైన శబ్దాన్ని గ్రహించే చెవి, వాయువు విశేష గుణాన్ని గ్రహించే స్పర్శ, తేజస్సులోని అసాధారణ గుణ విశేషాన్ని గ్రహించే కన్ను, నీటిలోని అసాధారణ గుణాన్ని గ్రహించే రసనేంద్రియం అంటే నాలుక, భూమిలోని విశేష గుణాన్ని గ్రహించే ఘ్రాణేంద్రియం అంటే ముక్కు, ఆకాశాదుల గుణాలే అయ్యాయి. వాయువు మొదలైన కార్యతత్వాలలో ఆకాశాది కారణతత్వాలు ఉండడం వల్ల అన్నింటికీ పృథివీ సంబంధం కలిగినప్పుడు భూమిలో శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనే 5 గుణాలు ఉంటాయి. మహత్తు మొదలుకొని పృథివీ వరకు ఉండే 7 తత్వాలు అన్యోన్యం కలియక విడిగా ఉన్నాయి. అందువల్ల అవి భోగస్థానమైన పురుషుని కల్పించడానికి సమర్థాలు కానే లేదు. అప్పుడు జగత్తుకు కారణం, గుణత్రయంతో కూడినవాడు, సమస్తాన్ని నియమించేవాడు, నిష్కళంకమైన ఆకారం గలవాడు అయిన సర్వేశ్వరుడు వాటిల్లో ప్రవేశించాడు. అప్పుడు అవి పరస్పరం అంటే క్షుభితాలు అయి కలిసినాయి. అంటే కదలికలప్పుడు మొదలైనవి, ఒకదానితో ఒకటి అప్పుడు కలిశాయి.
మహత్తు మొదలైన వాటి వల్ల అధిష్టానమైన చైతన్యరహితమైన ఒక అండం పుట్టింది. అందులో గురు శక్తితో విరాట్ పురుషుండు సంభవం భయ్యనయ్యండంబు నద్ది బొదవి అంబుముఖావరణంబులో కొక్కటికి దశగుణితంబులై తవిలి యావరణములై ఉండును గ్రమమునలో కంబులకు మేలు కట్ల పోలికదనచ్చి పంకజోధరుని రూపము విలసించును లోలత జలములో దేలుచున్న హేమమయమైన ఎండంబులో మహానుభావుడభవుండు హరిదేవదేవుండఖిల చేతనారాయణుండు ప్రవేశించి అప్పుడు విష్ణు పదభేదనంబుగా వించియందు గొప్పదైన శక్తితో విరాట్ పురుషుడు అప్పుడు కలిగాడు. అందులో ఆ అండం పుట్టిందన్నాం కదా, ఆ అండంలో నుండి విరాట్ పురుషుడు కలిగాడు. ఆ అండాన్ని చుట్టుకొని జలమున్నది, అగ్ని ఉన్నది, వాయువు ఉన్నది, ఆకాశం ఉన్నది. మహత్తత్వం ఒకదానికంటే ఒకటి 10 రెట్లు ఎక్కువగా ఆవరించి ఉన్నాయి. అవి లోకాలు 14ంటికి కూడా మేలు కట్లలాగా ఉన్నాయి. ఆ సువర్ణమయములైన అండం శ్రీహరి రూపంగా విలసిల్లుతూ ఉన్నది. మహానుభావుడు, జన్మలేనివాడు, దేవదేవుడు, సమస్తం జయించిన శ్రీమన్నారాయణుడు అందులో ప్రవేశించాడు. అందులోని ఆకాశ భాగాన్ని భేదించాడు అని కపిల మహాముని దేవహూతి మాతతో తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.